సంఘ ప్రార్థన నిమిత్తమై దేవుని వాక్యాన్ని ఆలోచన చేద్దాం. మార్కు రాసిన శుభవార్త. మార్కు రాసిన శుభవార్త 9వ అధ్యాయము 23 నేను చదువుతాను, 24 మీరందరూ కలిపి చదవండి. మార్కు శుభవార్త 9వ అధ్యాయము 23, 24 వచనాలు. ఏమైనను నీ వలనైతే మా మీద కనికరపడి మాకు సహాయము చేయుమనెను. అందుకు యేసు, నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమే అని అతనితో చెప్పాను. వెంటనే ఆ చిన్నవాడి తండ్రి, నమ్ముచున్నాను, నాకు ఉండకుండా సహాయం చేయమని బిగ్గరగా చెప్పాడు. చాలండి. చదువుకున్న లేఖన భాగం చేరిరాగలిగిన మన హృదయాలకు ఈ రాత్రి సంఘ ప్రార్థన ప్రోత్సాహ నిమిత్తమే హెచ్చరికగా, పురికొల్పుగా, ఆశీర్వాదకరంగా, దీవనకరంగా ప్రేమగల దేవుడు చేయునుగాక. ఆమేన్. ప్రభు ప్రజలారా, మనం క్లుప్తంగా ఈ రాత్రి ప్రార్థన కొరకై దేవుని యొక్క వాక్యాన్ని ఆలోచన చేద్దాం. ఈ సందర్భం మనందరికీ విదితమే. కొండ మీద ప్రభువైన యేసుక్రీస్తు వారు ఉన్నారు. కొండ కింద మూగదైన ఒక చెవిటి దయ్యం పట్టిన కుమారును అతని తండ్రి వానిని బాగు చేయమని శిష్యుల యొద్దకు తీసుకొచ్చాడు. ఎంతో ప్రయత్నం వారు చేశారు, కానీ ఆ దయ్యం వాణ్ణి విడిచిపెట్టి వెళ్ళలేదు. యేసుప్రభు వారు కొండ దిగి వచ్చినప్పుడు అక్కడంతా అల్లరిగా గొల్లుగొల్లుగా ఉండడం చూసి ఏమి జరిగినది అని అక్కడున్న వారిని అడిగారు. అప్పుడు ఆ తండ్రి ముందుకొచ్చి చెప్పాడు, అయ్యా, మూగదైన చెవిటి దయ్యం పట్టిన నా కుమారుణ్ణి నేను తీసుకొచ్చాను. నీ శిష్యులను ఆ దయ్యం వెళ్ళగొట్టమని వేడుకున్నాను, కానీ అది వారి వల్ల కాలేకపోయింది. ఆ దయ్యం వాడిని నాశనం చేయాలని నీళ్ళల్లో నిప్పుల్లో పడేస్తుంది. వాడు నురుగు కార్చుకొని పళ్ళు కొరుక్కొని మూర్ఛిల్లుతూ ఉంటాడు అని యేసు ప్రభు వారితో చెప్పాడు. అందుకు ఆయన అన్నాడు, ఎంతకాలం నుంచి ఈ పరిస్థితి తనకు ఉందని అడిగాడు. బాల్యము నుండే అని కూడా చెప్పాడు. అప్పుడు ప్రభువారిని ఇంకొక మాట అడుగుతున్నాడు, ఏంటంటే, నీ శిష్యుల వల్ల ఎలాగో కాలేకపోయింది, ఏమైనా నీ వలనైతే మాకు సహాయము చేయుము అని అడిగాడు. అసలు యేసు ఎవరో ఎరిగి అడిగాడా, ఎరగక అడిగాడో మనకు అర్థం కావట్లేదు. అందుకే యేసు ఏమన్నాడు, నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తమును సాధ్యమే అన్నాడు. నమ్మకంతో వచ్చాడా, నమ్మకం లేకుండా వచ్చాడా? నీ శిష్యుల వల్ల కాలేకపోయింది, నీ వలన అవుతుందా అని ప్రశ్నిస్తున్నాడు. ఎంత సందేహం అతని హృదయంలో ఉన్నది. నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమే అన్న మాట కూడా తండ్రి హృదయంలో లోతుగా నాటబడింది. అందుకే తండ్రి మళ్ళీ వదిలిపెట్టలేదు. మళ్ళీ ఏమన్నాడు అంటే, వెంటనే ఆ చిన్నవాని తండ్రి, నమ్ముచున్నాను, నాకు అపనమ్మకం ఉండకుండా సహాయము చేయు అన్నాడు. అంటే అతనికే సందేహం ఉంది, అపనమ్మకము ఉంది. నమ్మితే జరుగుతుందని తెలిసేమో, కానీ అపనమ్మకం నమ్మకుండా చేసి అతని కార్యాన్ని అడ్డుకుంటా ఉంది.
అతడు ఎలా చెప్పాడు? బిగ్గరగా చెప్పాను అన్నాడు. బిగ్గరగా లేదా సహాయము చేయుము అన్న మాటకు కింద ఒకటి వేసి చిన్న అక్షరాలతో ఏమని రాయబడింది? కన్నీళ్లు విడిచి అని కూర్చోబడింది. అంటే ఎంత హృదయ భారంతో పశ్చాత్తాపముతో తన విశ్వాసాన్ని అడుగుతున్నాడు. నాకెంత అపనమ్మకం ఉంది, సందేహం ఉంది, నేను నమ్ముతున్నాను కానీ కార్యసాధనకు అవసరమైన విశ్వాసం నాలో లేదు, నాకు సహాయము చేయుమని కన్నీళ్ళు విడిచి తండ్రి అడిగాడు. దేవుడు ఎంత గొప్ప కార్యం చేశాడు. మరి ఆ మూగదైన చెవిటి దయ్యాన్ని వెళ్ళగొట్టి తండ్రికి విశ్వాసం ఇచ్చి అతని కార్యాన్ని సఫలపరిచి ఆ చిన్నవాణ్ణి తండ్రి చేతికి అప్పగించి పంపించాడు. ఈనాడు దేవుని పిల్లలమైన మనము నమ్మితే సమస్తము కూడా సాధ్యపరచుకుంటాం. విశ్వాసం ఒక సముద్రం అంత గొప్పది. దానిని మనం సంపాదించడం చాలా కష్టం. అయితే విశ్వాస పరిమాణంలో ఏ కార్యానికి ఎంత విశ్వాసం అవసరమో దాన్ని మనం సంపాదించుకోవచ్చు. అంచెలంచెలుగా విశ్వాసంలో మనం అభివృద్ధి చెందుతూ ఎదుగుతూ విశ్వాసము ద్వారా దేవుని గొప్ప కార్యాలను మనం సాధించుకోవచ్చు. మొట్టమొదట నమ్ముచున్నాను అన్న వ్యక్తి ఎవరిని నమ్మాలి? దేవునిని నమ్మాలి. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయము 6వ వచనం చదవండి. 6-7 హెబ్రీ పత్రిక 11వ అధ్యాయము 6-7 విశ్వాసం లేకుండా చదవండి. దేవునికి ఇష్టడైన దేవుని యొద్దకు వచ్చువాడు ఆయన లేదా దేవుడు ఉన్నాడనియు తనను వెదుకు వారికి ఫలము దయచేయునని నమ్మవలెను కదా. మరి దేవుని దగ్గరికి వచ్చి దేవుడు ఫలము దయచేస్తాడని నమ్మకపోతే ఎలా నువ్వు ఆ కార్యాన్ని సాధించుకోగలుగుతావు? ఆయన ఉన్నాడు. ఆయనను వెతుకుతున్న నన్ను కరుణించి నాకు ఫలము దయచేయునని నమ్మవలేను కదా అన్నాడు. ఈ నమ్మికతోనే మన పితరులందరూ కూడా ఫలాన్ని పొందుతూ వచ్చారు. ఆత్మఫలమైన రక్షణను పొందుతూ వచ్చారు. యోహాను సువార్త 14వ అధ్యాయం 2వ వచనం మొదటి 2 వచనాలు. యోహాను సువార్త 14 మొదటి 2 వచనాలు. యోహాను రాసిన శుభవార్త 14వ అధ్యాయము మొదటి 2 వచనాలు. మొదటి వచనం చదవండి. మీ హృదయములను కలవరపడనీయకుడి, దేవుని యందు విశ్వాసముంచుచున్నారు. విశ్వాసముంచుచున్నారు అన్నాడా? దానికి కూడా చిన్న అంకె వేసి పుట్నోట్లో ఏమని రాశాడు? 2 అని. విశ్వాసము ఉంచుడి అంటున్నాడు. దేవుని యందు విశ్వాసముంచుడి. దేవుని యందు విశ్వాసముంచుచున్నారు, నాయందును విశ్వాసము ఉంచుడి. మరి దేవుణ్ణి నమ్ముతున్నప్పుడు ఆయన ఫలం దయచేస్తాడు కదా. మొట్టమొదట మనం దేవుణ్ణి నమ్మాలి. ఆయన యొద్దకు వచ్చేవారందరూ దేవుణ్ణి నమ్మాలి. యేసు ప్రభువని నీ నోటితో ఒప్పుకొని దేవుడు ఆయనను మృతులలో నుండి లేపనని నీవు విశ్వసించిన ఎడల లేదా నమ్మిన ఎడల రక్షింపబడుదు అన్నాడు. ఈనాడు యేసు దేవుడు అని నమ్ముతున్నామా? ఆయన మన పాపాన్ని క్షమించి నరక శిక్ష తొలగించి
నిత్యత్వం, దేవునితో ఉండేటువంటి యుగయుగములు ఆయనను సేవించే ధన్యత ఇస్తాడు అని నమ్ముతున్నామా? యేసు రక్షకుడిగా ఈ లోకానికి వచ్చాడు. ఆయన నిజమైన దేవుడు, నిత్య జీవమై ఉన్నాడు అని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. ఈయననే ప్రభువుగాను దేవుడిగాను ఆయన నియమించి ఉన్నాడని ఇశ్రాయేలీయులందరూ రూఢిగా తెలుసుకోవాలనని మీకు ఈ విషయం చెప్తున్నాము అన్నారు. కాబట్టి ప్రియులారా, ఆయన యొద్దకు వచ్చేవారు దేవుడు ఉన్నాడని, ఆయనను వెతికే వారందరికీ కూడా ఫలము దయచేస్తాడని నమ్మాలి. దేవుణ్ణి నమ్మితే మనకు ఆత్మరక్షణ కలుగుతుంది. అబ్రాహాము గురించి మంచి మాట రాయబడి ఉంది. యాకోబు పత్రిక 2వ అధ్యాయము 23వ వచనం. కాబట్టి అబ్రాహాము ఎవరిని నమ్మాడు? దేవుని నమ్మెను అని రాయబడి ఉంది. అది అతనికి నీతిగా ఎంచబడింది. ఇంకా అతడు ఎన్నో ఆశీర్వాదాలు పొందాడు. దేవుని స్నేహితుడని అతనికి పేరు కలిగేను అన్నాడు. మరి నువ్వు నమ్ముతున్నావా? నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తమును సాధ్యమే. మనం దేవునిని నమ్మాలి. అబ్రహాము దేవుణ్ణి నమ్మాడు, నీతిగా తీర్చబడ్డాడు, ధన్యుడయ్యాడు. దేవుని స్నేహితుడు అని పేరు తెచ్చుకున్నాడు. ఇది మొదటి సంగతి. దేవుణ్ణి నమ్మకుండా ఫలము ఆశించడం వ్యర్థం. ఆయన యుద్ధకు వచ్చేవారు ఆయన ఉన్నాడని నమ్మాలి. నేను ఆయన వెతుకుతున్నాను కాబట్టి తప్పక నాకు ఫలం ఇస్తాడని నమ్మి నడిచేవారిగా ఉండాలి. అప్పుడు పశ్చాత్తాపడతాం, పాపాలు ఒప్పుకుంటాం, రక్షణ పొంది ఆయన బిడలం అవుతాం. నమ్మువారందరికీ కూడా రక్షణ కలగజేయడానికి దేవుని శక్తి శిలువ సువార్తలో నుండి ప్రవహిస్తూ ఉంది. కాబట్టి ఆయనను నమ్మిన వారందరూ కూడా ధన్యులవుతారు. ఇది మొదటి సంగతి. రెండవది ఏం నమ్మాలి? ఆయన మాట నమ్మాలి. ఇంకా చెప్పాలంటే వాగ్దానములను నమ్మాలి. హెబ్రీ పత్రిక 6వ అధ్యాయము 13వ వచనం చదవండి. హెబ్రీ 6:13. దేవుడు అబ్రహామునకు వాగ్దానం చేసినప్పుడు అతను ఆశీర్వదించాడు, విస్తరింపజేసాను అని చెప్పాడు. 15వ వచనం, ఆ మాట నమ్మి, ఆ వాగ్దానమును నమ్మి, చదవండి, అతడు ఓర్పుతో సహించి ఆ వాగ్దాన ఫలము పొందెను. అబ్రహాము దేవుణ్ణి నమ్మాడు. రెండవది దేవుని వాగ్దానమును నమ్మాడు. ఆ మాట నమ్మి ఓర్పుతో సహించి వాగ్దాన ఫలము పొందెను అన్నాడు. వాస్తవానికి నమ్మే పరిస్థితులు ఏమీ లేవు. అయితే అబ్రహాము తన విశ్వాసాన్ని వృద్ధి పొందించుకొని దేవునితో సహవసిస్తూ రెండవ మెట్టు ఎక్కగలిగాడు. రోమాపత్రిక 4వ అధ్యాయము 20 లేదా 19వ వచనం నుంచి సహాయం చేయండి. నిరీక్షణకు ఆధారం లేనప్పుడు అతడు నిరీక్షణ కలిగి ఆ వాగ్దానాన్ని నమ్మాడు. 19వ వచనంలో, మరియు అతడు విశ్వాసమందు బలహీనుడు కాక రమారమి 100 ఏండ్ల వయసు గలవాడయ్యుండి
ఆ, శారా గర్భము మృతతుల్యమైనట్టు కానీ ఆలోచన చేసెను గాని విశ్వాసము వలన ఆ అవిశ్వాసం అపనమ్మకము వలన దేవుని వాగ్దానమును గురించి దేవుని వాగ్దానమును గుర్చి సందేహింపక సందేహింపక అపనమ్మకాన్ని ఎంత మాత్రం తన హృదయంలోకి రానివ్వలేదు. దేవునిని మహిమపరచి ఆయన వాగ్దానం ఆయన వాగ్దానము చేసిన దానిని నెరవేర్చుటకు సమర్థులని రూఢిగా విశ్వసించి సమర్థుడని రూఢిగా విశ్వసించి విశ్వాసము వలన బలము విశ్వాసము వలన బలము పొందేను అన్నాడు. అంటే ప్రియులారా, మరి దేవుణ్ణి నమ్మి ఆయన మాట కూడా నమ్మి ఎంత బలాన్ని విశ్వాసం వలన పొందుతూ వచ్చాడు. అంటే దేవుణ్ణి నమ్మినోళ్ళు ఆయన మాట నమ్మరా? దేవుణ్ణి నమ్మాడు కదండి, మళ్ళీ ఇంకా మాట నమ్మడం ఏంటి అని మనకు సందేహం రావచ్చు. దేవుణ్ణి నమ్మిన వాళ్ళందరూ ఆయన మాట నమ్ముతారన్న గ్యారంటీ ఏమీ లేదు. దేవుని పిల్లలే ఆయన యందు విశ్వాసం ఉంచి పనిలో కొనసాగుతున్న వారికే ఈ విధమైన హెచ్చరికలు కూడా చేయబడ్డాయి. 115వ కీర్తన, ఆయన యందే నమ్మిక ఉంచారు, ఆయన యందు నమ్మిక ఉంచుడి అని చెప్పబడతా ఉన్నారు. 115వ కీర్తన 9వ వచనం, ఇశ్రాయేలీయులారా ఎవరిని నమ్ముకోవాలంట? ఇశ్రాయేలీలు ఆయన ఏర్పరచుకున్న ప్రజలే కదా. యెహోవాను నమ్ముకొనుడి అంటున్నాడు. సరే, ఇశ్రాయేలీలు అంటే దేవుని ప్రజలు, దేవుని ఆలయానికి కొంత దూరంగా ఉంటారని అనుకోవచ్చు. అహరోను వంశస్థులు దేవుని ఇంటిలోనే ఉంటారు కదా. అహరోను వంశస్థులు ఆయనకు నిత్యము సేవ చేసేవారు. లేవీయులు, యాజకులు అహరోను వంశంలో నుంచి వచ్చిన వారే. వారికి కూడా చెప్తా ఉన్నాడు, ఏమన్నాడు? యెహోవాను నమ్ముకొనుడి అంటూ ఉన్నాడు. వారికి కేడం, యెహోవా యందు భయభక్తులు గలవారలారా, యెహోవా యందు దేవుణ్ణి నమ్మండి, యెహోవా యందు నమ్మిక ఉంచండి, ఆయన మాట యందు నమ్మిక ఉంచండి అన్నట్టుగా వారికి బోధిస్తూ ఉన్నాడు. అహరోను వంశం వాడే. వాగ్దానం చేశాడు దేవుడు, దర్శనం ఇచ్చాడు. తనకున్న పరిస్థితులేవి మనకు తెలియదు, కానీ పరిశుద్ధాత్మ దేవుడు ఒక్క మాట ఆయన గురించి చెప్పాడు. లూకా శుభవార్త 1వ అధ్యాయము, లూకా రాసిన శుభవార్త 1వ అధ్యాయము 19-20 వచనాలు. దూత, నేను దేవుని సముఖమందు నిలుచు గబ్రియేలును నీతో మాటలాడుటకును ఈ మంచి వర్తమానము నీకు తెలుపబడుటకు అహరోను వంశస్థుడు జకరియా యాజకుడు ప్రార్థన వినబడినది అని గొప్ప సాక్ష్యం పొందిన వ్యక్తి. ఇతని గురించి పరిశుద్ధాత్మ దేవుడు ఏమంటున్నాడు? 20వ వచనం, నా మాటలు అంటే దేవుని మాటలు వాటి కాలమందు నెరవేరును. నీవు నా మాటలు లేదా నా వాగ్దానమును నమ్మలేదు గనక ఈ సంగతులు జరుగు దినము వరకు చూడండి, ఎంత గొప్ప ప్రార్థనాపరులమైన విశ్వాసులమైన దేవుణ్ణి నమ్ముతాం. కొన్ని సందర్భంలో ఆయన మాటను నమ్మడానికి మనం ఆధారం వెతుక్కుంటూ ఉంటాం. జకరియా అలాంటి స్థితిలోనే ఉన్నాడేమో, అందుకే నా మాటలు నీవు నమ్మలేదు అన్నాడు. నమ్మలేదు. సరే, నమ్మలేదు కనుక ఏదో జరిగేంత వరకు నువ్వు మూగవాడిగా ఉండు,
ఆ తర్వాత నువ్వే గుర్తిస్తావని చెప్పి కొంత మూగతనం ఆ సమాప్త పీరియడ్ అంటే ఆ కాలం వరకు అతనికి ఇవ్వబడింది. అబ్రహాము వాగ్దానాన్ని నమ్మి ఆ వాగ్దాన ఫలం పొందాడు. అయితే జకరియా గురించి అన్నాడు, నువ్వు నమ్మలేదు అన్నాడు. కానీ మరియ గురించి ఏమన్నారు? నమ్మిన ఆమె ధన్యురాలన్నాడు. 45 వచనం చదవండి, అదే అధ్యాయంలో 1వ అధ్యాయం 45. ప్రభువు ఆమెకు తెలియజేసిన మాటలు సిద్ధించును గనుక నమ్మిన ఆమె ధన్యురాలు అన్నాడు. మరి వాగ్దానాన్ని నమ్మితే మనం ధన్యులమవుతాం. నమ్మకపోయినా ఆయన మాట నెరవేరుస్తాడు మన పక్షంగా. అంటే అర్థం ఏంటంటే నమ్మలేదు కనుక కొంతకాలం ఒక అవిటితనం లాంటిది ఏర్పడతా ఉంది. ఎందుకంటే ప్రభువు చెప్పిన ఏ మాట అయినను నిరర్ధకం కాదు అన్నాడు. దేవుణ్ణి నమ్మాలి, రెండవది ఆయన మాటలను కూడా మనము నమ్మాలి. ఆయన వాగ్దానాల యందు నమ్మిక ఉంచాలి. నమ్ముట నీ వలనైందనుకో నమ్మువానికి సమస్తమును సాధ్యమే అన్నాడు. ఇక మూడవదిగా దేవుని యందు విశ్వాసం ఉంచడమే కాదు, ఆయన మాటల యందు విశ్వాసం ఉంచడమే కాదు, ఆయన కృపయందు కూడా మనం నమ్మిక ఉంచాలి. కీర్తనలు 13, కీర్తనల గ్రంథం 13వ అధ్యాయము. ఇక్కడ దావీదు చెప్తా ఉన్నాడు, ఎవరు ఎలా ఉన్నారో నాకు తెలీదు ప్రభు, నేనైతే నీ కృపయందు నమ్మిక. 13వ అధ్యాయం 5వ వచనం, 13వ కీర్తన 5. నేనైతే నీ కృపయందు నమ్మిక ఉంచి ఉన్నాను అన్నాడు. నీ రక్షణ విషయమై నా హృదయము. ఇక్కడ మనకు అవసరమైన మాట ఏంటంటే కృపయందు నమ్మిక. ఒక దేవుని బిడ్డ దేవుణ్ణి నమ్మాలి, ఆయన వాగ్దానాలను నమ్మాలి, ఆయన కృపయందు నమ్మిక ఉంచాలి. కృప అంటే అనర్హులమైన మనలను అందలమెక్కించడమే. అర్హత లేని వారికి ఇచ్చేటువంటి దయే కృప. దయాప్రాప్తురాలా నీకు శుభము, దేవుని వలన నీవు కృపనొందితివి అన్నాడు. ఆ కృపయందు మరియ నమ్మిక ఉంచింది. నా ప్రాణము ప్రభువును గణపరుచుచుంది, ఆయన ఈ తన దాసురాలి దీనస్థితిని కటాక్షించెను అన్నాడు. ఈ కృప ఎంత గొప్పది! అర్హులమని కాదు, బలవంతులమని కాదు, పాత్రులమని కాదు, యోగ్యులమని కాదు, కేవలం ఆయన దయకు మనం ప్రాప్తులమై దీవనాశీర్వాదాలను పొందుతూ ఉన్నాం. అలాగైతే మనం ఆ కృపయందు నమ్మిక ఉంచుతున్నామా? ఆ కృప ఎంత గొప్పదో గుర్తిస్తున్నామా? 52వ కీర్తనలో కూడా 8వ వచనం, 52వ కీర్తన 8వ వచనం. ఈ కీర్తన కూడా దావీదుదే. నేనైతే దేవుని మందిరములో పచ్చని ఒలీవ చెట్టు వలె ఉన్నాను, నిత్యము దేవుని కృపయందు నమ్మిక ఉంచి ఉన్నాను అన్నాడు. అందుకే ఆయన ఆశీర్వదింపబడ్డాడు. దావీదు కుమారుడు అని యేసుని గురించి ప్రస్తావించేటప్పుడు దావీదు పేరుతో సహా పలకబడ్డాడు. అంతేకాదు, అబ్రహాము కుమారుడు అని కూడా అబ్రహాముని గురించి కూడా ప్రశంసించబడింది. మత్తయి సువార్త ఆరంభమే అబ్రహాము కుమారుడైన దావీదు కుమారుడైన. చూడండి, కృపయందు నమ్మిక ఉంచిన వారిని దేవుడు ఎంత స్థాయికి హెచ్చించి ఆశీర్వదించాడు. మరి మనం మన ఆధ్యాత్మిక జీవితంలో ఆయన కృపయందు నమ్మిక ఉంచుచున్నామా?
అబ్రహాము జీవితం ఎంతో అద్భుతమైనది. దేవుని పిలుపుకు లోబడ్డాడు. అబ్రహాం ఎంతో యుద్ధ నేర్పరి. లోతును అతని స్త్రీలను విడిపించినవాడు. 5 రాజులను ఓడించినవాడు. కానీ తన సామర్థ్యం మీద ఆయన నమ్మిక ఉంచలేదు. అబ్రహాముకు దాసదాసి జనాంగాలు ఉన్నారు. అబ్రహాము ఎంతో ధనవంతుడయ్యాడు. ఆయనను అబ్రహాము వాటి మీద నమ్మికే ఉంచలేదు. అస్థిరమైన ధనమందు అబ్రహాము నమ్మిక ఉంచలేదు. మరి అబ్రహాము దేవుని కృపయందే నమ్మిక ఉంచాడు. ఆయన కృప కొరకే ప్రార్థించాడు. అబ్రహాము ప్రార్థనలన్నీ దేవుడు సఫలపరిచాడు. ధన్యుడయ్యాడు. కాబట్టి రాత్రి సంఘ ప్రార్థనలో నమ్ముచున్నాను ప్రభువా, అపనమ్మకం ఉండకుండా నాకు సహాయము ఆ తండ్రి వలె మనం అడగాలి. కన్నీళ్లు విడవాలి. రక్షణ కొరకు దేవుని యందు విశ్వాసం ఉంచాలి. కార్యసాధన కొరకు వాక్యం వాగ్దానాలను నమ్మాలి. ప్రార్థనా ఫలం కొరకు మన సామర్థ్యతలను పక్కన పెట్టి మా శక్తి మా భక్తి కాదు ప్రభువా, కేవలము నీ కృపతో మా ప్రార్థన ఆలకించు, మీ కార్యం జరిగించు అని ఆయనను బతిమాలుకోవాలి. అప్పుడు దేవుడు అబ్రహామును దావీదును ఆశీర్వదించినట్టు మనలను దీవిస్తాడు. ఆయన ఏర్పాట్లోకి మనల్ని తీసుకొస్తాడు. ఇటు కృప దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక. ఈ తలంపులు దీవించునుగాక. ఆమేన్. మనం ప్రార్థనలోకి వెళ్దాం. అందరూ తలలు వంచి కళ్ళు మూసుకోండి.